రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో నడక నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన నడకను నటుడు బాలకృష్ణ, ఎంపీ కవిత, మంచులక్ష్మి ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి వరకు జరిగిన ఈ నడకలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల ఏటా వందలాది మంది చనిపోతున్నారన్న బాలకృష్ణ ఆ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బసవతారకం ఆసుపత్రికి మాత్రమే మోనోగ్రఫీ, మొబైల్ వాహనం సౌకర్యం ఉందన్న ఆయన పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారని గుర్తు చేశారు. బసవతారకం ఆసుపత్రి చేపట్టే కార్యక్రమాలకు తెలంగాణ జాగృతి తరపున పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. మన దురదృష్టవశాత్తు ప్రతి 10 నిమిషాలకి ఒక మహిళ ఈ రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తూ ఉంది. ప్రతి ఏటా సుమారుగా 1,50,000 మంది మహిళలు ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ కి గురవుతున్నారు. అవగాహన లేకపోవడం, అలాగే ఈ యొక్క క్యాన్సర్ పై జాతీయ స్థాయిలో ఈ యొక్క క్లినిక్స్ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ఈ యొక్క నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జనంలో ముఖ్యంగా ఈ యొక్క అవగాహన కల్పించడం కోసం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎన్నో ఇటువంటి వాక్స్ పెడుతున్నాం. ఆసుపత్రి పెట్టింది అదే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. పేదవాళ్ళకి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి, వాళ్ళు అవగాహన పెంపొందించడానికి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటటువంటిది డిటెక్ట్ అయ్యి మన సమాజంలో ఎందరో మంది అమ్మలను, తల్లులను, అక్కలను, చెల్లెలను మనం పోగొట్టుకున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అనేటటువంటి ఒక నినాదంతో ఒక అవేర్నెస్ ఈ సమాజంలోకి తీసుకురావడం కోసం మరి వాళ్ళ బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా తల ఒక చేయేస్తేనే ఈ అంశం అనేది గ్రాస్ రూట్ లోకి వెళ్తుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్ చేసేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని సపోర్ట్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది.